రవితేజ దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న డివోషనల్ యాక్షన్ డ్రామా ఇరుముడి. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సాయి కుమార్, బేబీ నక్షత్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ను మరింత వేగవంతం చేసింది. అయితే ఈ ప్రచారానికి మరింత ఊతమిస్తూ మల్లెపూల పల్లకి బంగారు పల్లకి పాటను విడుదల చేయడంతో అందరి దృష్టి ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ పైనే పడింది. పాటలో రామ్ చరణ్ నిజంగానే కనిపించబోతున్నారా, లేక చిత్ర యూనిట్ ఇచ్చిన క్లూ వెనుక మరో ఆసక్తికరమైన సర్ప్రైజ్ ఉందా అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగింది. దీంతో పాట విడుదలకు ముందే ఇది మెగా అభిమానుల్లో హాట్ టాపిక్గా మారింది. తాజాగా పాట విడుదలైన తరువాత మాత్రం ఈ ప్రచారంపై ఒక క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ ఈ పాటలో కనిపిస్తారనే వార్తలు నిజమా కాదా అన్న దానిపై అభిమానుల్లో ఇంకా ఆసక్తి కొనసాగుతుండగా, అయ్యప్ప స్వామి భక్తిని ప్రతిబింబించేలా రూపొందించిన ఈ పాట సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. భక్తి, విజువల్స్, మ్యూజిక్తో ఆకట్టుకుంటున్న ఈ సాంగ్ ఇరుముడిపై అంచనాలను మరింతగా పెంచుతోంది. ఇక సినిమాలో ఈ సర్ప్రైజ్ ఎలిమెంట్ను ఎలా చూపించారో తెలియాలంటే ఆగస్టు 21 వరకు వేచి చూడాల్సిందే. అయితే తాజాగా ఈ ప్రచారానికి రామ్ చరణ్ టీం క్లారిటీ ఇచ్చింది. మల్లెపూల పల్లకి పాటలో రామ్ చరణ్ కనిపిస్తారంటూ గత 2 రోజులుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. అవన్నీ పూర్తిగా అవాస్తవాలని, అభిమానులు, ప్రేక్షకులు ఇలాంటి వదంతులను నమ్మవద్దని, సోషల్ మీడియాలో ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేసింది. దీంతో ఇరుముడిలో రామ్ చరణ్ గెస్ట్ అపియరెన్స్ ఇస్తారన్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. అయితే పాటలో అసలు ఆ బిగ్ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏమిటన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. అది తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే. మరోవైపు మల్లెపూల పల్లకి పాటపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. పాటలో ఏదో ప్రత్యేకమైన అంశం ఉందంటూ మేకర్స్ ఇచ్చిన హింట్తో అభిమానులు తమకు తోచిన అంచనాలు వేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ ద మోస్ట్ అవైటెడ్ మల్లెపూల పల్లకి సాంగ్ ఇవాళ రిలీజ్ అవుతుంది. ఈ సాంగ్తో థియేటర్లో ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. సో ఫర్ ద రెగ్యులర్ ఫ్యాన్స్, ఫర్ ద మల్లెపూల పల్లకి ఫ్యాన్స్ హూ వాంట్స్ ద డీజే వర్షన్, హూ వాంట్స్ ద డిఫరెంట్ వర్షన్, లాట్ ఆఫ్ సర్ప్రైజెస్ దేర్ ఇన్ ద ఫిల్మ్. ఓకే, దీంతో రామ్ చరణ్ పేరు తెరపైకి రావడం మరింత హైప్ని తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ వార్త నిజం కాదని తేలడంతో అసలు ఆ సర్ప్రైజ్ ఎవరికి సంబంధించింది, పాటలోనే ఉందా లేక కథకు సంబంధించిన కీలకమైన అంశమా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు సినిమా ప్రమోషన్స్లో మేకర్స్ కావాలనే ఆ సర్ప్రైజ్ను రివీల్ చేయకుండా సస్పెన్స్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో థియేటర్లో పాట వచ్చినప్పుడు ప్రేక్షకులకు ఆ ప్రత్యేకమైన ఎలిమెంట్ సర్ప్రైజ్గా ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా రామ్ చరణ్ ఎంట్రీ లేదన్న క్లారిటీతో ఒక రూమర్కు తెరపడినా అసలు బిగ్ సర్ప్రైజ్ ఏమిటనే క్యూరియాసిటీ మాత్రం మరింతగా పెరిగింది. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వస్తుందో చూడాలి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.